పల్నాడులో ఒక రిజర్వాయర్, బొల్లాయపల్లిలో బొల్లపల్లి బొల్లాపల్లి అక్కడ ఒక రిజర్వాయర్ వస్తుంది. 160 టీఎంసీ నీళ్లు అక్కడ పెట్టుకుంటే అక్కడి నుంచి సోమశిలకు గ్రావిటీతో నీళ్లు పోతాయి. కానీ వచ్చింది దీనికి చాలా డబ్బులు అవుతుంది. ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి. దీనికి 40,000 50,000 కోట్లు అవుతుంది. మళ్ళా సోమశిలకు పోవాలి, దానికి 40,000 అవుతుంది. మొత్తం 90,000 నుంచి 1,00,000 కోట్లు అవుతుందని ఇనిషియల్గా చెప్పారు. దానికంటే ముందు ఇంకోటి ఆలోచించాం. గోదావరి నీళ్లు వస్తే సంగం బ్యారేజ్ దగ్గరికి కానీ నెల్లూరు బ్యారేజ్ తీసుకుపోయి డైరెక్ట్గా 2,50,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంది. దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ని ఈ సంవత్సరమే ప్రారంభిస్తున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే వెస్ట్ గోదావరి జిల్లా కృష్ణాలో ఉండే లెఫ్ట్ కెనాల్ ఆఫ్ నాగార్జున సాగర్ దీనికి కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా పూర్తి చేస్తాం. రాష్ట్రంలో నేను ఒకటే పని పెట్టుకున్నాను. ప్రతి శనివారం టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచించేది, ఈ రాష్ట్రంలో మొత్తం ఇది పూర్తి చేయడమే కాకుండా నదుల అనుసంధానంలో భాగంగా నాగావళి వంశధార ఆ రెండు అనుసంధానం చేయొచ్చు. అదే మరిగా విజయనగరంలో చిన్నవి చాలా ఉన్నాయి, గడ్డలు నదులు ఇవన్నీ ఉన్నాయి. అక్కడక్కడ కానీ అనుసంధానం చేయగలిగితే అన్నింటికంటే ఎక్కువ నీళ్లుండే జిల్లా దశ శ్రీకాకుళం విజయనగరం, అన్నింటికంటే వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం విజయనగరం. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. దానిపైన శ్రద్ధ పెట్టాం. వనరులున్నాయి, అభివృద్ధి జరగలేదు. అందుకనే నేను ఒక పాలసీ కూడా తీసుకున్నాను. భవిష్యత్తులో ఏవైతే సరిగా అభివృద్ధి కాలేదో వెనుకబడి ఉన్నాయో ఒక 6-7 జిల్లాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నా. దానికి ప్రత్యేక దృష్టి పెడతా. అన్ని జిల్లాలతో సమానంగా ఈ 6 జిల్లాలు కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే వ్యవసాయం అధ్యక్ష, నేను చెప్పాను ఈరోజు ఈ ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేశాం అధ్యక్ష. రుణ విముక్తి 24,000 కోట్లు, 6,000 మంది క్వాలిఫైడ్ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టాం అధ్యక్ష. ఆ రోజు చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది, ఇప్పుడు మర్చిపోలేను. ఆదర్శ రైతు అనే పేరు పెట్టే అధ్యక్ష. వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే వాడికి పొలం ఉన్నా పర్వాలేదు, ఎక్కడో ఆటో నడుపుకుంటాడు, వాడు ఆదర్శ రైతు పెట్టి వ్యవస్థనే భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష వీళ్ళ నాయకత్వం. ఈరోజు అధ్యక్ష 6,000 మందిని అపాయింట్ చేశాం. 6,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ బాధ్యత పెట్టాం. ఇన్పుట్స్ అన్ని కూడా ఆధార్ అకౌంట్ పెట్టి ఇన్పుట్స్ అన్ని కూడా ఇస్తున్నాం. ఒకప్పుడు అధ్యక్ష ఇంకా మర్చిపోలేదు మనందరం, పోలీస్ స్టేషన్లో ఫెర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. పోలీస్ స్టేషన్లో ఎవరైనా సరే అధ్యక్ష ఫెర్టిలైజర్ కావాలంటే ఆన్లైన్ క్యూలో నిలబడుకొని రాత్రుల్లో కూడా కాపలా పడుకుంటే వాళ్ళు ఎక్కడున్నా నేచురల్ కాల్స్ పోవాలంటే ఆ చెప్పులు క్యూలో పెట్టి వాళ్ళు వెళ్ళే పరిస్థితి. పోలీస్ స్టేషన్లో ఫెర్టిలైజర్స్ పెట్టి ఒక లాఠీ దెబ్బ, ఒక యూరియా బస్తా ఆ రోజు ఇచ్చింది. ఈరోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఎక్కడన్నా ఎరువుల కొరత ఉందా, విత్తనాల కొరత ఉందా, ఇన్పుట్ సబ్సిడీ కొరత ఉందా, ఎక్కడా లేదు. పగడ్బందీ విధానంలో ఈరోజు అగ్రికల్చర్ని బాగు చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. సాయిల్ టెస్టింగ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంతో 42 లక్షలు చేశాం. దానిపైన మైక్రో న్యూట్రియంట్స్ ఇస్తున్నాం, సాయిల్ న్యూట్రిషన్ పెంచుతున్నాం. కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ తీసుకొచ్చాం. ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున తీసుకుని ఈరోజు విప్రో కూడా దీంట్లో అనుసంధానం అయ్యారు. టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. ఇస్రో కూడా ముందుకొచ్చారు. నిన్నే నాకైతే ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ వచ్చి మొత్తం శాటిలైట్ డేటా ఏ విధంగా కలెక్ట్ చేయాలి, ఏ విధంగా చేసి ఇదవుతుంది, మొత్తం పంట కండిషన్ కానీ పంట వేసిన విధానం కానీ ఆడిటింగ్ కానీ 2 లింక్ చేద్దామన్నారు. ఒకటి ఇస్రోతో శాటిలైట్లు తీసుకోవడం, ఐఓటీతో తీసుకోవడం, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ పెట్టి చాలా పగడ్బందీ విధానంతో పోతున్నాం. డ్రౌట్ ప్రూఫింగ్ అధ్యక్ష నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. నేను దేని కనిపెడితే వీళ్ళు పెట్టింది మనుషులు చంపే తుపాకుల దిశ, నేను పంటలు కాపాడే తుపాకుల దిశ. నేను రెయిన్ గన్ అంటే అర్థం కాకపోతే ఏం చెప్పాలి దిశ? రెయిన్ గన్ అన్నప్పుడు
ఒక సీజన్లో మీరు చూడండి అధ్యక్ష, ఒక 15 days వర్షం పడదు, లేకుంటే 20 రోజులు పడదు. ఆ సమయంలో ఒక్క తడి ఆ పంటకిస్తే ఆ పంట వస్తుంది. ఓసారి 2 సార్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఒకసారి 3 సార్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కానీ పోయిన సంవత్సరం మనం చేస్తే 103 కోట్ల మాత్రం ఖర్చు పెడితే 11 కోట్లు ఖర్చు పెడితే 103 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ ఆపరేట్ చేశారని తప్పుడు ప్రచారం చేస్తే ఏం చెప్పాలి అధ్యక్ష? ఐఎమ్ వెరీ క్లియర్ అధ్యక్ష, అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి ఖర్చు పెట్టడానికి డిఫరెన్స్ ఉంటుంది, పెట్టాల్సిన అవసరం లేదు. అందుకనే అధ్యక్ష ఈరోజు నేను ఏమంటున్నానంటే, నేను ఒక ప్రయోగం చేశా, ఇప్పుడు ఇంకోటి కూడా చేస్తున్నా, మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెడుతున్నా. మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే అధ్యక్ష, ఈరోజు ఒక కాలువలో నీళ్లు పోతున్నాయి, ఇంకో పక్క నీళ్లు లేవు, చెరువులు ఎండిపోతున్నాయి. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు కొట్టి నీళ్లు కానీ ఆ చెరువుకు ఒక క్యాస్కేడ్లో పడేస్తే అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్లు వస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉండదు. ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, నీళ్లు రావు. ముందు పంటకి ఇవ్వనేయండి, మళ్ళీ మీరు చూస్తారు కదా ఏం చేస్తామని మీరే చూస్తున్నారు. అందుకే 28% రెయిన్ఫాల్ తక్కువ ఉన్నా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే నీళ్లు ఇచ్చిన ఘనత, పంట 14% ఆల్ ఇండియా లెవెల్లో రికార్డు దశ ఈరోజు మన వ్యవసాయంలో సాధించాం. అదే మరిగా దశ డ్రౌట్ ప్రూఫింగ్, ఎక్కడ తాగడానికి నీళ్లు లేకుండా సమస్య లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నువ్వు కూడా పోయి ఫామ్ పాండ్స్ పోయా ముందు, నేను అందుకనే ఫామ్ పాండ్స్ దువ్వు, నీకు కూడా ఎంత డబ్బులని ఇస్తాం, నీకు ఏదైనా అభిమానం ఉంటే మీ పొలాల్లో ఫామ్ పాండ్స్ దువ్వండి. రేపు రాబోయే రోజుల్లో వర్షం పడితే నీళ్లు వస్తాయి, నీళ్లు వస్తే భూగర్భ జలాలు అవుతాయి. ఆ తర్వాత నేను ఏదైతే చెప్పారో కమిట్మెంట్ ప్రకారం వెలుగులు కూడా పూర్తి చేస్తాం. మీకు కూడా బాధ్యత ఉండాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు లేదా సమస్యలు తీసుకొచ్చేటప్పుడు ఈ ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకుంటున్నాం, అందులో కూడా మీరు భాగస్వాములు అవ్వాలి. ఎవరైతే హక్కుల కోసం పోరాడతారో బాధ్యత కూడా ఉండాలి. బాధ్యత లేని వ్యక్తి హక్కులు అడగడానికి కూడా వీలే ఉద్దేశం. ఐ వెరీ క్లియర్ అన్ దట్. ఎందుకు మీ గ్రామాలు నేను చెప్తున్నా, సవాలు విసురుతున్నా. మీ గ్రామం ఉంది, నేను ఫామ్ పాండ్ ఇస్తానన్నాను, డబ్బులు ఇస్తున్నాం, కూలి కూడా 25% ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ నెల 25, రాబోయే నెల 30% ఎక్కువగా ఇస్తున్నాం. ఎందుకు అక్కడ నిలబడుకొని ఒక 10 ఫామ్ పాండ్స్ వెచ్చకూడదు? మీరు గ్రామాన్ని ఎందుకు మోటివేట్ చేయకూడదు? మీరు అక్కడ మోటివేట్ చేయరు, మాకు నీళ్లు రాలేదని అరుస్తారు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్న దిశ. నేను అందుకనే ప్రజలందరికీ చెప్తున్నా, మనం చేసే పనులు మన చేతుల్లో ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేసుకోమని చెప్తున్నా. తప్పకుండా నేను చెప్పిన ప్రకారం డ్రింకింగ్ వాటర్కి ఇక్కడే మా పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్స్ ఉన్నారు, నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడి నుంచైనా సరే నీళ్లు తీసుకొచ్చి నీటి ఎద్దడి లేకుండా, త్రాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎక్కడ నీరు రిసోర్స్ తీసుకొస్తాం, ఎంత డబ్బులైనా పర్వాలేదు కాపాడుకుంటాం, నీళ్లు ఇస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ, ఇప్పుడు సమ్మర్లో ప్రీ ఖరీఫ్ సమ్మర్ పల్సెస్ కూడా ఇస్తున్నాం. వెస్ట్ గోదావరి జిల్లాలో 3వ క్రాప్ కింద పల్సెస్ ఇస్తున్నాం. మన నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కానీ ప్రీ ఖరీఫ్ కూడా ఈ పల్సెస్ ఇస్తున్నాం. ఇంకో పక్క ఫార్మ్ మెకనైజేషన్ పెద్ద ఎత్తున పోతున్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ ఈ సంవత్సరం దగ్గర 17,000 కోట్లు అవుతుంది. 17,000 కోట్లు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. న్యూ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా వస్తూ ఉంది లాంలో, అది కూడా తొందరలోనే పూర్తవుతున్న దశ. ఇది కాకుండా దశ ఈరోజు నేను ముందే చెప్పాను, స్ట్రాటజీ మారుస్తున్నాం. ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజీ అవసరం. అగ్రికల్చర్ కంటే హార్టికల్చర్ ఎక్కువ లాభాలు వస్తున్నాయి. హార్టికల్చర్ తక్కువ నీళ్లు తీసుకుంటుంది. రాయలసీమలో హార్టికల్చర్కి వెళితే హార్టికల్చర్ హబ్గా తయారవడం కాకుండా ఆంధ్ర కోస్టల్ కంటే ఎక్కువ ఆదాయం రాయలసీమకు వస్తుంది. అది అరటి కావచ్చు. పోయిన సంవత్సరం దేశాన్ని గర్వపడుతున్నాను, సింహాద్రిపురం రైతాంగం వచ్చారు, సార్ 2 టీఎంసీ 1 టీఎంసీ నీళ్లు ఇవ్వండి, మాకంతా కూడా పంట కాపాడుకుంటాం, లేదంటే 10 ఏళ్ల పంట మొత్తం పోతుంది అని బాధపడితే నీళ్లు ఇచ్చాను. మొన్న వచ్చి వాడు చెప్పింది, సార్ మీరు మొన్న సంవత్సరం నీళ్లు ఇచ్చారు, ఆ నీళ్ల వల్ల ఈ సంవత్సరం 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక టన్నుకు అమ్ముకున్నాను అని చెప్పే, 1 ఎకరాకు అమ్ముకున్నాం అనే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అది ఈ ప్రభుత్వానికి ఉండే కమిట్మెంట్. ఈ సంవత్సరం నీళ్లు ఇమ్మంటే నేను ప్రత్యేకంగా మినిస్టర్ గారిని పెట్టి
ఈ రోజు పులివెందల కూడా కుప్పానికంటే ముందు నీళ్లు ఇస్తారని చెప్పాను. వీళ్ళు అడగలేదుగా నేను నీళ్లు ఇచ్చాను అధ్యక్ష, అది నా కమిట్మెంట్. అదే సమయంలో అధ్యక్ష నేను ఒకసారి ఆలోచిస్తే నాకు కానీ కోపం ఉంటే నీళ్లు ఇచ్చేవాళ్ళు కదా అధ్యక్ష. కుప్పంలో కాడా ఒకటి ఉంటే కుప్పం కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి వేస్తే నేను ఆ రోజు వాళ్ళు పెట్టుకుంటే పర్లేదు కానీ ఈ కుండీలు అక్కడ తీసుకుపోయారు. అది వాళ్ళు చేసిన పని. నేను ఇజ్రాయెల్ టెక్నాలజీ పెట్టి ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ పెడితే అధ్యక్ష దాన్ని కూడా క్లోజ్ చేసి ఎంక్వైరీ చేశారు. కానీ ఈ రోజు మీరు చాలా తప్పులు చేశారు, వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. కానీ నేను మాత్రం అక్కడ రైతాంగాన్ని ఆదుకుంటా, తప్పులు చేసిన వాళ్ళపైన కఠినంగా ఉంటా, రైతుల్ని ఎత్తే పరిస్థితుల్లో పని చేయను. మీరు చేసిన పని మాత్రం నా మీద కోపంతో నా ప్రజానికానికి ఆ రోజు కుప్పంలో అన్యాయం చేశారు. ఈ రోజు మీ మీద కోపం ఉన్నా మీ మీద నాకు రాజకీయ కోపం తప్ప ఇంకోట్లేదు. అక్కడ ప్రజానీకాన్ని అన్ని విధాలు ఆదుకుని ఒక బ్రహ్మాండమైన కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి చేస్తాను. దట్ మై కమిట్మెంట్. అందుకని అధ్యక్ష రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 18.33% వచ్చింది. రాయలసీమలో మీరు చూస్తే అధ్యక్ష 18 కార్పొరేట్ కంపెనీలతో ఎంఓఎల్ చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే పాలీ హౌస్లు కానీ, షేడ్ నెట్స్ కానీ, పండాల్స్ కానీ, టెల్లీస్ కానీ, మల్చింగ్ కానీ ఇవన్నీ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఎక్కువ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉండే రాష్ట్రం మందిగా తయారైంది. 7 లక్షల ఎకరాల్లో వచ్చాయి. పోయిన ఈ సంవత్సరం 1,50,000 హెక్టార్లు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. రాయలసీమలో 90% సబ్సిడీ ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ పోతాం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పోతాం. నేను కొంచెం నెగోషియేట్ చేస్తున్నాను. అవసరమైతే యాన్యుటీ కింద ఒక 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ఒకే దిట డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టి హార్టికల్చర్ క్రాప్స్ కూడా పోవాలనుకుంటున్నాం. అది కానీ క్లిక్ అయితే దాని మీద ఇంకా కొన్ని దగ్గర పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసి ఎక్కువగా దీనికోసం ముందుకు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ ఫిషరీస్ చాలా లాభసాటిగా ఉంది, మంచి ఇంపాక్ట్ వస్తూ ఉంది. తక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. అదే మరిగా కొన్ని కామెంట్ కూడా చేశారు. నేను ఆ కామెంట్ కూడా సమాధానం చెప్తాను. ఈ ప్రభుత్వం హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత. హార్టికల్చర్ వల్ల ఎన్విరాన్మెంట్ బాగుపడుతుంది, రైతాంగానికి స్టెబిలిటీ వస్తుంది, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ తర్వాత లైవ్ స్టాక్. లైవ్ స్టాక్లో మీరు ఆలోచిస్తే దశ డైరీ, పౌల్ట్రీ, అదే మరి గొర్రెల పెంపకం. ఈ 3 ప్రోత్సహిస్తే భూములు లేని రైతులు కూడా ఉపయోగపడుతుంది, పేదవాళ్ళకు నెలకు 17 రూపాయల ఆదాయం వస్తుంది. అందుకని నేను దానా సెక్యూరిటీ కూడా ఇచ్చాను, ఫాడర్ సెక్యూరిటీ ఇచ్చాను. అది కూడా ఇంటికే తీసుకుపోయి కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ, సైలేజ్ ద్వారా ఇచ్చే ఫీడ్ కానీ, ఇంకో పక్కన ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో ఆ పశువులకి దానా మొత్తం ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. అది కూడా తొందరలోనే అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 3 వల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రేపు రాబోయే రోజుల్లో 25% గ్రోత్ రేట్ పెట్టుకున్నాను నేను. కనీసం 20-25% అగ్రికల్చర్లో గ్రో అయితే రాబోయే రోజుల్లో మనకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా వరకు మీరు చూస్తే మనకు సమస్యలు పరిష్కారం అవుతాయి. దీని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పోతున్నాయి, ఇంకో పక్కన ఇండస్ట్రియలైజేషన్. నేను గర్వంగా చెప్తున్నా, ఈరోజు ఎక్కడికి పోయినా ఒకటే అంటున్నారు, మీరున్నారు ముఖ్యమంత్రిగా, మేము తప్పకుండా వస్తామని నా మీద విశ్వాసంతో ఈ రాష్ట్రానికి చాలా మంది వస్తున్నారు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ రారన్ని ఇండస్ట్రీస్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఒకప్పుడు నేనే ఇన్వెస్టర్స్ మీటింగ్ సిఐతో 2-3 మీటింగ్లు హైదరాబాద్ నేనే పెట్టాను. ఈరోజు కూడా 3 సంవత్సరాలు 2 మీటింగ్లు పెట్టాను, రాబోయే సంవత్సరం కూడా పెడతా అన్నాం. దీనివల్ల అధ్యక్ష ఈరోజు చూస్తే మీరు చెడగొట్టాలని ప్రయత్నం చేశారు కానీ మీరు రాలేకపోయారు, అక్కడికి అందుకోలేకపోయారు. ఇలా ఉండి వచ్చారు ఒకటి అనుకున్నారు. కానీ నాకు తెలుసు ఎట్లా మిమ్మల్ని కంట్రోల్ చేయాలని కూడా తెలుసు. యామారని ఒకసారి ఇంకేమారే పరిస్థితి ఉండదు అధ్యక్ష. యామారితోనే తుల్లో ఆ సంఘటన జరిగింది. కానీ యామారే సమస్య లేదు. ప్రజలను కాపాడుకోవడానికి ప్రభుత్వం అవసరమైతే కఠినంగా ఉంటాం.
దాంట్లో నో సెకండ్ థాట్స్. ఈరోజు చూస్తే అధ్యక్ష పార్ట్నర్షిప్ సబ్మిట్లో కానీ మామూలుగా వచ్చినటువంటి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర 1168 మంది ఇంట్రెస్ట్ చూపించారు. 16,24,262 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని వచ్చారు. 2.5 సంవత్సరాల్లో 16,24,262 కోట్ల రూపాయలు పెడతామని వచ్చింది. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దీంట్లో దేశ మీరు చూస్తే ఎంఓఎల్ చేశారు. కొంతమంది ఎంఓఎల్ చేసిన తర్వాత కొన్ని మెటీరియల్ కాకపోవచ్చు కానీ మెజారిటీ మెటీరియల్ చేసే పరిస్థితి వచ్చింది. అవి కూడా మార్నింగ్ అన్ని మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ ఒక పక్కన ప్రొడక్షన్ వినట్టు కానీ ట్రయల్ ప్రొడక్షన్ ఉన్నట్టు కానీ మెషినరీ ఎలక్టెడ్ కానీ సివిల్ వర్క్స్ కమెన్స్డ్ కానీ ఇంకొక పక్క రెడీ ఫర్ ఫౌండేషన్ స్టోన్ కానీ ఉన్నాయి. ఇంకొక పక్క చూస్తే ల్యాండ్ ఇన్ పొజిషన్ అప్రూవల్స్ గ్రాంటెడ్ ఉన్నాయి. ల్యాండ్ అలాటెడ్ అండ్ అప్రూవల్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ కావాలడిగేట్టు ఉన్నాయి. డిపిఆర్ సబ్మిట్ చేసినట్టు ఉన్నాయి. ఇవన్నీ కూడా దశ ఈరోజు మీరు చూస్తే పోయిన సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 2, ఈ సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. భవిష్యత్తులో నేను ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ ఆలోచిస్తున్నా. బెస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ టాప్ 10 or 15 పెట్టుకొని మనం ముందుకు పోవాలనుకుంటున్నాం. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. ఇంకొక పక్కన రేపు రాబోయే రోజుల్లో షెంజన్ టైప్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కృష్ణపట్నం, తిరుపతి, తడా, చెన్నై అక్కడ కూడా ఒకటి ప్రపోజ్ పెట్టారు. ఒక పక్క వెస్ట్ కోస్ట్ లో గుజరాత్, ఈస్ట్ కోస్ట్ లో మంది ప్రపోజల్ పెడతామని నీతి ఆయోగ్ గాని వీళ్ళందరూ చెప్పారు. అది వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి తడా అదే మరి కృష్ణపట్నం, తిరుపతి ఒక ఇండస్ట్రియల్ జోన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్గా ఎంప్లాయ్మెంట్ జోన్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అధ్యక్ష ఇండస్ట్రీస్ రావాలనుకుంటే పవర్ బాగా ఉండాలి. ఈరోజు వీఆర్ నెంబర్ 1 ఇన్ పవర్ అధ్యక్ష. ఒకప్పుడు నేను పవర్ బాగా ఇచ్చాను. 2004 పవర్ సర్ప్లస్ తీసుకొస్తే తిరిగి నాకు అప్పచెప్పింది 22.5 మిలియన్ యూనిట్లు లోటు అధ్యక్ష. అక్కడి నుంచి కష్టపడ్డాం. ఈ రోజు అధ్యక్ష నేను వచ్చిన తర్వాత కరెంటు కొరత ఉంది అధ్యక్ష. ఎక్కడ కరెంటు కొరత లేదు. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. ఆ వ్యవస్థను భ్రష్టుపట్టించారు, సీజ్ చేశారు, డీఫండ్ చేశారు. ఇండస్ట్రీస్ మూతలు పడిపోయినాయి. కడాన ఆడబిడ్డలు టీవీ సీరియల్ చూడాలన్న కరెంట్ లేని పరిస్థితి. తర్వాత అగ్రికల్చర్ రైతులు కాపురం చేసుకోవాలన్నా రాత్రి 12 గంటలు అక్కడ పోయి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో అక్కడే పడుకున్న పరిస్థితి నేను పాదయాత్రలో చూశా. ఒక అబ్బాయి చెప్తే నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. 12 గంటల సమయంలో అధ్యక్ష ఒక చదువుకున్న కుర్రాడు భోగిమంట వేసుకుంటున్నాడు. నేను వెళ్ళినప్పుడు అడిగాను అతన్ని, ఏమయ్యా ఏంటి ఇక్కడ ఉన్నాను అడిగాను. నేను BE చదువుతున్నాను సార్, మా నాన్న చదివిస్తున్నాడు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు. ఆ కరెంటు కోసం 5 గంటలు నడిచానయ్యా, 5 గంటల వరకు నడిచా, 5 వరకు నడిచా. మీకు సిన్సియారిటీ లేదు కదా, మీకు చిత్తశుద్ధి లేదు, సిన్సియారిటీ లేదు, అన్ని బుద్ధులు మీకు వేరే బుద్ధులు. అక్కడే ప్రాబ్లమ్స్. చెడు బుద్ధులు కాబట్టి చెడు ఆలోచనలే వస్తాయి మీకు. అతను చెప్పింది దిశ ఇక్కడ పాములు గారు చనిపోయారని చెప్పి పేపర్లో వస్తా ఉంది. నాకు భయం ఉంది. ఈరోజు హాలిడేస్లో వచ్చాను. మా తండ్రిని నన్ను చదివిస్తున్నాడు కాబట్టి ఒక పూటైనా మా తండ్రికి రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వచ్చాను సార్. ఒక కుర్రాడు చెప్తే చాలా బాధ వేసింది దిశ. అందుకనే దిశ ఈరోజు చూస్తే రాత్రుల్లో పంప్ సెట్లు పోయే పనిలేదు దిశ. భవిష్యత్తులో ఇంటి దగ్గర నుంచే రిమోట్ కంట్రోల్తో పంప్ ఆన్ కానీ ఆఫ్ కానీ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. అది కూడా తొందరగా తీసుకొచ్చి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకున్నాం. ఇంకో పక్కన మన సోలార్ ఎనర్జీ కూడా ఇచ్చి రివర్స్ గ్రిడ్లో వాళ్ళకందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం పెట్టి తర్వాత అతనికి కూడా కొంత ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కరెంట్ కావాలంటే వాడుకుంటాడు, మిగిలిన సమయంలో మనకి ఇస్తాడు. ఇక్కడ ఒక వినూత్నమైన ప్రయోగం చేసాం అధ్యక్ష, మీరు చూశారు. LED బల్బ్స్ అందరికీ తెలుసు. LED బల్బ్స్ వల్ల రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో ఒక్క పైసా ఖర్చు లేకుండా మనకు 30-35%, 40% సేవింగ్ ఇచ్చి మొత్తం LED బల్బులు పెట్టారు అధ్యక్ష.
అదే మరిగా పంచాయతీల్లో కూడా 1 ఇయర్ లోపల 17-18 బడ్జెట్ లోపల అన్ని గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఈఎస్ఎల్ ఉంది, వాళ్ళవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష 2 కోట్ల ఎల్ఈడి బల్బులు డిస్ట్రిబ్యూట్ చేశాం, 5,40,000 విద్యుత్ దీపాలు ఇచ్చాం, 4 సోలార్ పార్కులు పెట్టాం. మన కర్నూలు అయితే అధ్యక్ష అతి పెద్ద సోలార్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మన కర్నూలులో వస్తా ఉంది. ఇది గర్వకారణం. ఈ రోజు ఎలక్ట్రిసిటీ బోర్డు బాగుపడమే కాకుండా చాలా అవార్డులు వచ్చాయి అధ్యక్ష. నేను అవార్డులన్నీ ఒకటేసారి చెప్తాను. ఈరోజు అధ్యక్ష ఎయిర్పోర్ట్ల అధ్యక్ష 45% పెరిగింది. తిరుపతి ఒక ఆపరేషన్ చేశాం, కడప ఎయిర్పోర్ట్ కూడా ఆపరేషన్ చేయబోతున్నాం. అది మూసేస్తే దానికి అవసరమైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి దాన్ని కూడా ఆపరేషన్ చేస్తాం. విజయవాడ న్యూ టెర్మినల్ కట్టాం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ద్వారా ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అవి కూడా పూర్తి చేస్తాం. 3 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, భోగాపురం, ఓరబక్కల్లు, దగదర్తి, దానికి కూడా టెండర్లు పిలుస్తున్నాం. ఇంకో పక్కన 3 లాజిస్టిక్స్ పార్కులు తీసుకొచ్చాం, విశాఖపట్నం, కృష్ణపట్నం, కాకినాడ. కన్కార్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, విశాఖపట్నంలో ఆపరేషన్లో ఉంది. గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఇంకా పెద్ద ఎత్తున కెపాసిటీ పెంచుతున్నాం. బావనపాడు, అదే మరి మచిలీపట్నం దీన్ని కూడా పూర్తి చేస్తున్నాం. అదే మరి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా తీసుకొస్తున్నాం. ఫైబర్ గ్రిడ్ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే నేను ఒక విజన్ ఇస్తున్నాను అధ్యక్ష. భవిష్యత్తుకి ఇదంతా కూడా రికార్డులో ఉంటుంది. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు ఒక గంట లేట్ అయినా ఓపిక పట్టాలి. నేను ఇచ్చిన విజన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఆకలిగా ఉంటే వెళ్ళమని అధ్యక్ష, అది నేను ఏం బాధపడను. నేను చెప్పేది ఇంకో 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, నేను మ్యాక్సిమం 15 నిమిషాలు పూర్తి చేస్తాను అధ్యక్ష. ఐఎమ్ గివింగ్ ఏ గ్రాండ్ విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఈ విజన్ ని అమలు చేయవలసిన బాధ్యత ఈ హౌస్ పైన ఉంటుంది, మినిస్టర్స్ పైన ఉంటుంది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష పట్టణ ప్రాంతాన్ని, గ్రామీణ ప్రాంతాన్ని బాగు చేస్తున్నాం. అన్ని పట్టణాల్లో అయితే అధ్యక్ష వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తీసుకొచ్చాం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తీసుకొచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే క్లీన్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, ఓడిఎఫ్ స్టేటస్ అచీవ్ చేశాం, గుడ్ గవర్నెన్స్ కి నాంది పలికాం. ఇంకో పక్కన దిశ అమృత్ కింద చాలా మున్సిపాలిటీలు 33 ఈఎల్బీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీస్ గా వచ్చాయి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్ద ఎత్తున మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ కి, రోడ్స్ కి, అదే మరిగా సేవరేజ్ వాటర్ కి ఇవన్నీ పెద్ద ఎత్తున ఇది చేస్తున్నాం. ఇవన్నీ మీరు చూస్తే దిశ ఇంతవరకు ఎప్పుడూ చేయని పనులు ఏదో డ్రింకింగ్ వాటర్ లో కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం దిశ. ఇంకో పక్కన దిశ నరేగా ద్వారా పంచాయతీ రాజులో పెద్ద ఎత్తున దిశ జీరో వేస్ట్ కింద ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫార్మ్ పాండ్స్, సీసీ రోడ్స్, మైన్ ఇరిగేషన్ ట్యాంక్ వర్క్స్, ఇరిగేషన్ ఛానల్స్, అప్రోచ్ రోడ్స్, హార్టికల్చర్, న్యూ క్యాటిల్ ఫార్మ్స్, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్, ట్రెంచెస్, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, వర్మీ కాంపోస్ట్. నేను ఒక కార్యక్రమం మీరు చూసే దిశ కడాకు వర్మీ కాంపోస్ట్ కూడా అన్ని ఇండ్లకు టాయిలెట్స్ ఇవ్వడమే కాదు, ఇండ్లో చెత్త తయారైతే దాన్ని కూడా వర్మీ కాంపోస్ట్ కన్వర్ట్ చేయడానికి ఇంటింటి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసి దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళా అవసరమైతే దాన్ని పొలాలకు ఉపయోగించుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే దిశ. ఇంకో పక్కన అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, శ్మశానం కానీ, ప్లే గ్రౌండ్ కానీ, ఒక మాటలో చెప్పాలంటే గ్రామానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క దానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క గ్రామంలో సిమెంట్ రోడ్లు రావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావాలి, ఊరు నుంచి మెయిన్ రోడ్డుకి మళ్ళా కనెక్టింగ్ ఉండాలి. అక్కడి నుంచి ట్రాఫిక్ ని బట్టి సింగిల్ రోడ్, డబల్ రోడ్, 4 లేన్ ఇవన్నీ కనెక్ట్ ఇచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ కనెక్టివిటీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న దిశ. ఈరోజు నేషనల్ హైవేస్ దిశ 75,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే కానీ,
ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు కానీ రాయపూర్ నుంచి విశాఖపట్నం రోడ్డు కానీ మనవాసం ఉన్న రోడ్లకంతా ఖర్చు పెడుతున్నారు. రైల్స్ కూడా ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కానీ వస్తే అధ్యక్ష అన్ని గ్రామాలని సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే బోలెడన్ని అవార్డ్స్ వచ్చాయి. ఒకటి రెండు అవార్డ్స్ కాదు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈరోజు మీరు చూసిన తర్వాత తాజాగా సిఎన్బిసి టీవీ అయితే 18 స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఒకటి వచ్చాం. ఒక్క ఎలక్ట్రిసిటీ బోర్డులో అధ్యక్ష 26 అవార్డులు వచ్చిందంటే అది అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. బెస్ట్ నోడల్ ఏజెన్సీ, సోలార్ విండ్ పవర్ లో బెస్ట్ పాలసీ, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా గరిష్ట అదనపు సామర్థ్యం, సోలార్ సెక్టర్ లో ఎమర్జింగ్ స్టేట్, నేషనల్ బయోగ్యాస్ అండ్ మాన్యువల్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ ఇలాంటి అవార్డ్స్ అని వచ్చాయి అధ్యక్ష. అత్యుత్తమ నీటి నిర్వహణకు గాను సాగునీటి రంగానికి ఒక అవార్డు, మీకోసం పోర్టల్ అవార్డు, ఈ పరిపాలన ఆర్థిక నిర్వహణకు 3 అవార్డులు, గ్రామీణ అభివృద్ధికి 5 అవార్డులు, పట్టణాభివృద్ధికి 1 అవార్డు. ఈ రోజు అధ్యక్ష హెల్త్ విషయంలో అన్ని అవార్డ్స్ వస్తే మొత్తం అవార్డ్స్ మన రాష్ట్రానికే వచ్చాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పని తీరు, మనం చేసే విధానం. అందుకనే ఇవన్నీ వస్తున్నాయి అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఇంకా కూడా 1-2 కదా అధ్యక్ష స్కాచ్ అవార్డు ఈరోజు అయితే హెల్త్ డిపార్ట్మెంట్కి 6 అవార్డులు ఇచ్చారు అధ్యక్ష. 1-2 కాకుండా మొత్తం వచ్చిన అవార్డులన్నీ మనకే వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు అవి కూడా మీరు చూస్తే అధ్యక్ష 1, 2, 3 ప్లాటినం అవార్డు ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ప్లాటినం అవార్డు ఫర్ హెల్త్ డిపార్ట్మెంట్, బయో మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, ప్లాటినం అవార్డు ఫర్ ఆంధ్రప్రదేశ్ స్వస్థ విద్యా వాహిని, ప్లాటినం అవార్డు ఫర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ప్లాటినం అవార్డు ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫ్రీ డయాగ్నోస్ పాలసీ ఎన్టీఆర్ వైద్య పరీక్షలు. అంటే అధ్యక్ష ఇచ్చిన వాళ్ళందరూ అమాయకులు, వీళ్ళు చాలా తెలివైన అధ్యక్ష. వచ్చిన అవార్డుల గురించి విమర్శలు చేస్తారు, వీళ్ళు పెద్ద తెలివైన ఉంటారు, వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం పనితీరు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖుల ప్రశంసల్ని అవార్డుల్ని వస్తున్నాయంటే అది ఈ ప్రభుత్వం చేసే పనికి గుర్తింపు మాత్రం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి అధ్యక్ష ఇంకో పక్కన రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడారు. నేను లాస్ట్కి వచ్చాను. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడే అధ్యక్ష తెలుగుదేశం పార్టీకి జాతీయ రాజకీయాల్లో కొత్త ఏం కాదు అధ్యక్ష. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ మెయిన్ అపోజిషన్గా పనిచేశాం. ఆ రోజు మీరు చూస్తే అధ్యక్ష 84లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం. ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేశాం. ఆ తర్వాత మీరు చూస్తే అధ్యక్ష ఇంత మునుపు యూఎఫ్ కానీ నేషనల్ ఫ్రంట్ కానీ ఇంత మునుపు ఎన్డీఏ కానీ ఇప్పుడు ఎన్డీఏలో కూడా భాగస్వాములుగా ఉన్నాం. ఎప్పుడు జాతీయ స్థాయిలో మేము భాగస్వాములైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించాం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఈరోజు జరిగిన విధానంలో చూస్తే నిన్న కూడా నన్ను రమ్మంటే లక్నోకి వెళ్ళి వచ్చాను. అక్కడ ప్రమాణ స్వీకరణ కూడా. ఈరోజు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ గవర్నమెంట్కి సహకరిస్తున్నాం. 2 మంత్రులు ఇక్కడ మన గవర్నమెంట్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా 2 అక్కడ ఉన్నారు. ఈరోజు దేశం అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చాలా కార్యక్రమాలు మీరు చూస్తే మన రాష్ట్రానికి రావాల్సిన సమస్యలు ఉన్నాయి. అక్కడ నేను రాజీ పడడం లేదు. అవసరమైతే 10 రూపాయలు ఎక్కువ సాధించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్ప 10 రూపాయలు తక్కువ వస్తే వాళ్ళు కూడా అంటున్నారు మీతో నేను ఎక్కువ పదవులే అడగలేదు అధ్యక్ష. ఇంత మునుపు కూడా ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, నాకు పదవులు వద్దు. 29 మంది మంత్రులు అధ్యక్ష, ఎమ్మెల్యేలు, ఎంపీలు, 29 మంది ఎంపీలు ఉంటే ఏమాత్రం కూడా పదవి ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను, రాష్ట్రానికి కష్టాలున్నాయి, కొత్త రాష్ట్రం, చాలా కష్టపడాలి, కేంద్ర సహకారం కూడా అవసరం. ఇనిషియల్ స్టేజ్లో
ప్రారంభంలో కేంద్రం సహకరించకపోతే మనం చాలా ఇబ్బందులు పాలవుతామనే ఉద్దేశంతో కేంద్రంతో పెట్టుకున్నాం. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న అందుకే ధన్యవాదాలు చెప్పాను. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, రెవెన్యూ డెఫిసిట్కి 3,980 కోట్లు ఇచ్చారు. క్యాపిటల్ సిటీకి 500 కోట్లు ఇచ్చారు. బ్యాక్వర్డ్ రీజన్కి 3 జిల్లాలకు 3 సార్లు 350 కోట్ల చొప్పున 1050 ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 2,915 కోట్లు ఇచ్చారు. అదే మాదిరిగా 13th ఫైనాన్స్ కమిషన్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం డబ్బులు రాకుండా చేసుకుంటే ఒకే సంవత్సరం 3,518 కోట్లు తీసుకొచ్చాం. విజయవాడ గుంటూరు డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం 1000 కోట్లు తీసుకొచ్చాం. నరేగాల అధ్యక్ష దేశంలో ఎక్కడా లేని విధంగా మనం డబ్బులు తీసుకొచ్చాం. కాంగ్రెస్ హయాంలో అధ్యక్ష నేను టైం లేక చెప్పలేకపోయాను కానీ వచ్చిన డబ్బులు డ్రా చేయలేదు అధ్యక్ష. మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు డ్రా చేయలేదు. దగ్గర ఇంకా ఎక్కువ 7,000 కోట్ల పైన వచ్చిన డబ్బులు డ్రా చేయకుండా వీళ్ళు మాట్లాడుతారు అధ్యక్ష. ఈరోజు వచ్చిన డబ్బులు కాకుండా రాబోయే సంవత్సరం ఈసారి బడ్జెట్ లేదంటే ఇది డిమాండ్ డ్రివెన్ కాబట్టి ఖర్చు పెట్టి ఈ సంవత్సరం 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. రాబోయే ఏప్రిల్లో 1000 కోట్లు కూడా ఇస్తారు అధ్యక్ష. దానిపైన కూడా ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకో పక్క లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. అవినీతి విషయంలో రాజీ లేదు, గట్టిగా ఉంటాం. ఇంకో పక్కన అధ్యక్ష ఎప్పటికప్పుడు ఊదు సైక్లోన్ కానీ కరువు కానీ అదే మరిగా ఇంటర్నేషనల్ నేవల్ ఫ్లీట్ కానీ గోదావరి పుష్కరాలు కానీ కృష్ణా పుష్కరాలు కానీ అదే మరి సిఐ 2 సార్లు ఈ పెట్టడం కానీ ఇవన్నీ కూడా నేషనల్ ఉమెన్ పార్లమెంట్ కానీ సైన్స్ కాంగ్రెస్ కానీ ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా కండక్ట్ చేశాం అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పరిపాలనకి ఈ పరిపాలనకి పొంతనే లేదు. మీది బాధ్యత లేని పరిపాలన. కొన్ని రోజులు మీ నాయకులు పనిచేశారు, మీరు ఆయన పేరే పెట్టుకున్నారు. కాంగ్రెస్ లో ఉండి మీరు తప్పుడు విధానాలు చేశారు. దానికి ఉదాహరణ కొన్ని చెప్తున్నా. వ్యాంపిక్ ఏమైంది, లేపాక్షి ఏమైంది, లేపాక్షి నాలెడ్జ్ పార్క్ కానీ వ్యాంపిక్ కానీ విశాఖపట్నంలో ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ కానీ ఇంకో పక్కన చూస్తే అల్యూమినియం ప్లాంట్ కానీ ప్రాణహిత చేవెళ్ల మొత్తం ఆ ప్రాజెక్టును అబంధన్ చేసి కొత్త ప్రాజెక్టు కట్టుకునే పరిస్థితికి వచ్చారు. దొమ్మగూడెం కానీ సైన్స్ సిటీ కానీ అనంతపూర్లో సైన్స్ సిటీ పెడతామన్నారు. ఇక్కడే రఘు ఉన్నారు. అది సైన్స్ సిటీ ఎక్కడ పోయిందో తెలియదు. హైదరాబాద్ లో ఫ్యాబ్ సిటీ అన్నారు. అది ఫేక్ సిటీగా మారిపోయింది. అన్ని ఎన్నంటే సార్ అధ్యక్ష 1-2 కాదు. నేను బయ్యారం అక్కడ ఏం చేశారో అందరికీ తెలిసిన భాగవతం. రక్షణ స్టీల్స్ 1 కాదు అధ్యక్ష. చెప్పుకుంటా పోతే ఇంకా ఈ సంవత్సరం కూడా చాలు అధ్యక్ష. బ్రహ్మణి స్టీల్స్ దగ్గర నుంచి ఓబులాపురం మైన్స్ దగ్గర నుంచి ఇంకొకటి కాదు అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ లో కూడా విశాఖపట్నం హైదరాబాద్ లో ఎన్ని జరగాలని జరిగాయి అధ్యక్ష. ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు నేను ఒక 2-3 విషయాలు మాత్రం ప్రజల దృష్టి తీసుకొస్తున్నా, సభ దృష్టి తీసుకొస్తున్నా. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2 సార్లు డబుల్ డిజిట్ గ్రోత్ సాధించినందుకు నాకు గర్వంగా ఉంది అని గవర్నర్స్ అడ్రస్ చూపిస్తే దాన్ని వీళ్ళు మాట్లాడుతూ భారీగా జీడీపీ పెరిగినట్లు పరిశ్రమలు పెరిగినట్లు చూపించాల్సిన అవసరం ఏంటి, ఇలా చెప్తే కేంద్రం ఎలా సహాయం చేస్తుంది అంటే మనం చూపించాం, సాధించాం. చూపించడం, రాసుకోవడం, దొంగ రెక్కలు వేరే, సాధించడం వేరే. ఇది సాధించడం అంటే మన చేతిలో ఉంది అధ్యక్ష. కష్టపడి నేను ఏం చెప్పాను అధ్యక్ష, కేంద్ర సహకారం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం కష్టపడి పనిచేయాలి. శాశ్వతంగా మన కష్టం మన తెలివితేటలు పనిచేస్తాయి తప్ప కేంద్రం పైన ఆధారపడితే హిమాచల్ ప్రదేశ్ మారిగా, జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మారి తయారవుతాం అధ్యక్ష. అందుకే కేంద్రం సహకరించాలి. కేంద్రం ఇవ్వాల్సిన బాధ్యతల పని ఉంది. కష్టపడి తిరుగులేని శక్తిగా రాష్ట్రాన్ని తయారు చేయాలంటే దీనివల్ల డబ్బులు రావు, మీరు ఇవన్నీ ఎందుకు చేస్తారు అని మాట్లాడుతున్నారు. వీళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుందా? జీఎస్టీపీ తెలుసా, లేదంటే జీబీ అని తెలుసా, కాన్స్టెంట్ ప్రైస్ అని తెలుసా? 2వ దిశ ఫిషరీస్ గురించి మాట్లాడారు. 2015-16లో ఫిషరీస్ లో 31% గ్రోత్ రేటు తాను నమోదు చేశారు కాబట్టి 10.9% గ్రోత్ వచ్చిందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. నేను అడుగుతున్నా,
13-14లో ఫిషరీస్ లో 27.92% ఉందని. అదే మరిగా ఈరోజు ఆయన ఆలోచించాల్సింది కాన్స్టెంట్ ప్రైసెస్ కి కరెంట్ ప్రైసెస్ డిఫరెంట్ తెలియదు. ఆయన కాన్స్టెంట్ ప్రైసెస్ చూడకుండా కరెంట్ ప్రైసెస్ చూసి దాంతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది కాన్స్టెంట్ ప్రైసెస్. కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే 2011-12 బేస్ ఇయర్. కరెంట్ ప్రైస్ అంటే ఈ ఇయర్. ఆ ఇయర్లో చూసుకుంటే ఆయన చెప్పేది కరెక్ట్, ఈ ఇయర్లో నేను చెప్పింది కరెంట్ ప్రైసెస్ లో ఆయన చెప్పింది కరెక్ట్. అయితే కాన్స్టెంట్ ప్రైస్ నేను చెప్పింది చాలా క్లియర్ అధ్యక్ష. 2011-12 యాజ్ బేస్ ఇయర్, అటు కరెంట్ ప్రైసెస్ తేడా తినకుండా మాట్లాడారు. 15-16లో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 241లో జీవీఏ అట్ కరెంట్ ప్రైసెస్ గురించి చూడవలసింది 243 పేజీలో జీవీఏ అట్ కాన్స్టెంట్ ప్రైస్ విత్ 11 and 12 యాజ్ బేస్ ఇయర్. ఇది ప్రామాణిక కొలబద్ద. దీని ప్రకారం 12-13లో 14.06, 13-14లో 14.55, 14-15లో 13.56, 15-16లో 32.78 వృద్ధి గణనీయంగా ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దేశ. అది కూడా తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. మూడవ దేశ రెయిన్ గన్స్. రెయిన్ గన్స్ 160 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి మాట్లాడారు. దానికి ఆ దేశ ఖర్చు పెట్టింది 103 కోట్లు. ఏది మొత్తం కలిసి 160 కోట్లు వాటిని ఆపరేట్ చేయడానికి ఖర్చు పెట్టారని, 120 కోట్లు కొన్నారని, 103 కోట్ల ఆపరేషన్ ఖర్చు పెట్టారని చెప్పి మాట్లాడారు. అక్కడ ఇచ్చింది ఏంటో దేశ జీవో నెంబర్ 19 103.50 కోట్లు పరిపాలన ఆమోదించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. దానికి ఖర్చు పెట్టింది 15 కోట్లు. అంటే నేను అడుగుతున్నా, స్టడీ చేసేటప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఇది ఏ అవగాహన కాదు అంటే అవగాహన లేకుండా అయినా పోవాలి, లేకుంటే కావాలని మాట్లాడాలి, రెండు తప్పే. అవగాహన లేకపోయినా తప్పుడు సమాచారం హౌస్కి ఇచ్చినా అది కూడా నేరం అవుతున్న దేశ. ఎవరు కూడా ఈ హౌస్కి తప్పుడు సమాచారం ఇవ్వడానికి వీల్లేదు, అసత్యాలు చెప్పడానికి వీల్లేదు. అలాంటి అసత్యాలు చెప్తే అది ప్రివిలేజ్ మోషన్ కూడా రెఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది దేశ. ఇచ్చిన తర్వాత మీ రికార్డు ఉంది, ఆ రికార్డుని మీరు చూసుకోవాలి. ఎవరైనా ఏ సభ్యుడైనా తప్పుడు సమాచారం ఇచ్చి హౌస్ను మభ్య పెట్టడానికి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలంటే వాళ్ళపైన కూడా ప్రివిలేజ్ మోషన్కి ఇచ్చి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దేశ. మూడవ దేశ నీటి పారుదల. నేను ముందే చెప్పాను, ఇంత మునిపే క్లారిఫై చేశాను కాబట్టి మళ్ళీ క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు. 135 కోట్ల కరెంటు బిల్లు పెట్టి 55 టీఎంసీ సముద్ర పాలు చేశాను మాట్లాడుతున్నారు దేశ. ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా డేట్స్ వారీగా ఉన్నాయి దేశ. పులిచెంతల్లో 4.18 టీఎంసీ నీళ్లు డ్యామ్ సేఫ్టీ సూచనల మేరకు 30 వరకు పెట్టాం. ఇంకో పక్కన 23 సెప్టెంబర్ 11 అక్టోబర్ వరకు 151,000 క్యూసిక్స్ వచ్చి క్రమేపీ తగ్గి 16,000కు వచ్చింది. 30,000 పెట్టుకున్నాం. అదే మరి మున్నేరు పాలేరు ఈ రెంటుల్లో సెప్టెంబర్ 27 నుంచి 8,677 క్యూసిక్స్తో క్రమేపీ తగ్గుతూ 678కు వచ్చింది. ఈ సమయంలో ఎక్కడా పెట్టుకోలేం కాబట్టి పులిచింతల కిందన ప్రకాశం బ్యారేజీలో వచ్చి 54 టీఎంసీ సముద్రంలో పోయినాయి. ఆ సంవత్సరంలో ఒక్క టీఎంసీ కూడా పట్టెసీమ ద్వారా నీళ్లు తేలేదు. అది అటు రికార్డు కూడా ఉంది. నేను కావాలంటే అధ్యక్ష మీరు చేసిన తప్పుడు సమాచారానికి మీరు కానీ ప్రివిలేజ్ మోషన్కి రెడీగా ఉంటే నేను మిమ్మల్ని తీసుకుపోయి అక్కడే పట్టెసీమ ద్వారా ఎలక్ట్రానిక్ రికార్డు ఉంది అధ్యక్ష. ఏదంటే మాట్లాడడం కాదు. భవిష్యత్తులో మీ ఇష్ట ప్రకారం బయట ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఈ పవిత్ర దేవాలయంలో తప్పుడు ప్రచారంగా చేస్తే తప్పుడు సమాచారం ఇస్తే తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ కూడా రెఫర్ చేస్తాం. అవసరమైతే హౌస్ కూడా మిమ్మల్ని ఖండం చేస్తుంది. అదే మరిగా దేశ ఇంకో పక్కన ఆలోచిస్తే దేశ పెట్టుబడుల పైన కూడా వ్యాఖ్యలు చేయడం, కావాలని చెప్పి మాట్లాడడం. నేను అది కూడా చెప్పాను దేశ. ఏంటి దేశ వీళ్ళు చెప్పింది ఏంటంటే 2002లోనే 10 లక్షల కోట్ల ఎంఓఏల మీద సంతకాలు చేశాను, డబ్బా కొట్టుకుంటున్నారు. 4,67,000 కోట్ల రూపాయల ఒప్పందాల మీద సంతకాలు చేశారని చెప్పారు. 1,93,000 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు ఏర్పాటు చేశాయని చెప్పారు. 15-16లో సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం 14-15లో భారీ పరిశ్రమలు 1,875 కోట్లు, చిన్న పరిశ్రమలు 2,263 కోట్లు,
మొత్తం 4,130 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 15-16లో భారీ పరిశ్రమలకు 3,963 కోట్లు, చిన్నవి 1,560 కోట్లు, మొత్తం 5,560 కోట్లు మాత్రం వచ్చాయని చెప్పారు అధ్యక్ష. 15-16 సోషియో ఎకనామిక్ సర్వేలో పేజీ 280-81లో పెట్టుబడులు 5,500 కోట్లు వచ్చిన మాట వాస్తవం. కానీ ఏప్రిల్ సెప్టెంబర్ 2015 అది. ఆ తర్వాత ఇన్వెస్టర్స్ మీట్ 2016 వచ్చింది. 6 నెలల్లో మొత్తం వచ్చినాయి. అవన్నీ కూడా డేట్ వారీగా ఎక్కడొచ్చాయో చాలా స్పష్టంగా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎన్ని వచ్చాయో పేపర్లో ఇస్తున్నాం. మీకు ఏ ఫ్యాక్టరీ పనిచేస్తుందో టీవీలో మీరు కంప్యూటర్లో చూసుకుంటే అవి కూడా వీడియో కూడా తీసి ఇస్తున్నా. నాట్ ఓన్లీ జియో ట్యాగింగ్, మీరు కళ్ళుండి కూడా చూడలేరు కాబట్టి జియో ట్యాగింగ్ పెట్టి వీడియో క్లిప్పింగ్ పెట్టి ఆ ఫ్యాక్టరీ ఎక్కడెక్కడ ఉందో వర్చువల్ రియాలిటీ కింద మీరు చూసుకునే అవకాశం కూడా మీకు ఇస్తున్నా. మీ మాదిరిగా తప్పుడు లెక్కలే రాయడం నాకు అవసరం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి అధ్యక్ష, NCAER కూడా ఏదో రిపోర్ట్ ఇచ్చారు. 5 సూచికలు పెట్టి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. మానవ వనరులు, మౌలిక వసతులు, ఆర్థిక వాతావరణం, రాజకీయ సుస్థిర పాలన, వ్యాపార వాతావరణం పైన వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకొని ఇచ్చారు అధ్యక్ష. ఈ అన్నిట్లో కూడా 4వ స్థానం మనం గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది అధ్యక్ష. ఇలాంటివి అధ్యక్ష వీళ్ళకి ఎట్లా తయారైపోయారంటే ఏదో తప్పుడు సమాచారం చెప్పి గుడ్డగాల్చి ముఖాన్ని వేసేస్తే మనం దుడుచుకుంటామనే ఆలోచనన్నారు. అది జరగదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా స్పష్టంగా ఎవరైనా ఆరోపణలు చేస్తే ఆరోపణలు మీరు ప్రూవ్ చేసే పరిస్థితి ఉండాలి. మీరు ఇప్పుడు నేను చెప్పాను ఇదే మరిగా అన్ని ఆరోపణలు ఇదే మరి చేస్తున్నారు. ఏదో ఆరోపణ చేయడం, తప్పించుకొని పారిపోవడం, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఆరోపణ చేసి వాస్తవాలు ఇవ్వండి, మేము రెడీగా ఉన్నాం, మార్చుకుంటాం. మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాం. అంతేగాని లేనిపోని ఆరోపణలు చేసి బురద కార్యక్రమం చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఏదైతే ఒక విజన్ ఇచ్చాను అధ్యక్ష, సంక్షేమం, అభివృద్ధి, రెగ్యులేటరీ ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం జరుగుతాయి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే సత్సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. దీనికి పూర్తిగా అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు.